మొదటి విడత రైతు రుణమాఫీ పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు రైతులు. ఇక దీనిపై మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. రైతు రుణమాఫీ పథకం అమలైన తర్వాత రైతులు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా మంది మానకొండకు సంబంధించిన రైతులు మనతో పడినారు. ముఖ్యంగా ఈ రోజు రుణమాఫీ జరిగింది, ఇంతకుముందే సీఎం చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఎంత తీసుకున్నావు నువ్వు డబ్బులు? 35,000. 35,000 అంటే ఇవాళ అయిపోయినట్టే. దేనికోసం వాడినావు 35,000? ఇంతకన్నా పెట్టుబడికి. ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ అయింది. ఇప్పుడు ఏమేమి పంటలు పండిస్తున్నావు? మరి పొలమే. ఏం లేదు, నాకున్నదే వరి. నువ్వే పెద్ద మనిషి. ఎవరు మీది? పచ్చనూరు. ఎంత తీసుకున్నావు లోను? లోను 1,40,000 తీసుకున్నాం. మాకు సెకండ్ తారీఖు వస్తారని కాబట్టి మాకు అత్తయ్య నమ్మకం ఉంది, సంతోషంగా ఉంది. 2 విడతలు వస్తాయి. దేనికోసం వాడినా 1,40,000? వ్యవసాయ పెట్టుబడికి. ఏంది రుణం తీసుకుంటున్నారు, కడుతున్నారు కదా? గత ప్రభుత్వంలో ఆలస్యం అయింది, ఇప్పుడు తొందరగా వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. టైంకి పెట్టుబడికి అందుటట్టు మంచిగా మీరెంత తీసుకున్నారు లోన్? మేము 2,80,000 తీసుకున్నాం. మాది అన్నారు. మాకు చాలా ఆనందంగా ఉన్నది. గత ప్రభుత్వం చాలా మోసం చేసింది రైతులను. ₹1,00,000 మాఫీ అన్నది లాస్ట్ ఎలక్షన్ మూవ్మెంట్లో 6 నెలల ముందు ₹1,00,000 మాఫీ అని పెట్టి కొంతమంది రైతులకు ఇచ్చింది. చాలా మంది రైతులకు మాకు ₹1,00,000 రుణం మాఫీ కాలేదు. కానీ 80,000 అంటున్నారు కదా, 1,80,000 మొత్తం తీసుకున్నావా లేకుంటే వడ్డీతో కలిపి 1,80,000? వడ్డీతో సహా. అసలు తీసుకునేది ఎంత? 1,70,000 దాకా ఉంటుంది. ఇప్పుడు తొందరలోనే రుణమాఫీ అవుతుంది మీకు. నెక్స్ట్ మంత్ మీ 1,80,000 మాఫీ కాబోతుంది. మళ్ళీ మీ ప్రణాళిక ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ స్ఫూర్తితో ఏం పని చేయబోతున్నారు? ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, పొలాలని కానీ దాన్ని కానీ పంటలు అభివృద్ధి చేసుకోవడానికి. మళ్ళీ దీనికి సహకరించిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మరొక రైతు, మీ పేరేందన్నా? నా పేరు మందల బక్కారెడ్డి. ఎంత తీసుకున్నావు లోను? నేను 2 లక్షలు తీసుకున్నా. ఆడికాడికి రౌండ్ ఫిగర్ చేసిన. చాలా సంతోషం. మరి ఎప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మరి చాలా మంది ప్రజలు ఎదుటి వాళ్ళు కాదు చెయ్యరు అనేటువంటి అపోహలు ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజలను రైతులను గుర్తించి ఈ రుణమాఫీ ప్రవేశం ఇంకా అందులో తొందరగా ₹1,00,000 15 రోజులునే రేపేళ్ళుండే పడుతుంటే చాలా సంతోషం రైతులకు. ఇది చాలా పండుగ వాతావరణం రైతులకు. ఎప్పుడు ఎవ్వరు కూడా ఇంత సాయం ఏ ప్రభుత్వం కూడా చేయలే. రుణమాఫీలు రైతులకు ఎట్లాంటి తోడ్పాటునిస్తాయి? ముఖ్యంగా రుణాలు మాఫీ చేయడం వల్ల రైతులకు ఎట్లా ప్రోత్సాహం ఉంటుంది? అన్ని విధాలా ప్రోత్సహించే రైతు డెవలప్మెంట్ కొరకు చాలా ఉపయోగపడతాయి ఈ డబ్బులు. చాలా కష్టం ఉన్న రైతులకైతే చాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇల్లు కానీ దేనికైనా ప్రతి దానికి భూమిని సారవంతం చేసుకోవడానికి కానీ అన్ని విధాల రైతులకు చాలా సంతోషం. మరి ఎప్పుడు కూడా చూడలేవు ఇంత రుణమాఫీని ఇంత తొందరగా చేయడము మా రైతుల అదృష్టము. కానీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము అందరం కలిసి రైతులు. మీ పేరేం? పేరు నరసింహారెడ్డి. రైతు ఏ ఊరు? రైతు లలితాపూర్ మాది. ఏమేమి పంటలు పండిస్తావే? నేను నాకు 4 ఎకరాల భూమి ఉంటే మా కొడుకు 2 ఎకరాలు ఇచ్చేసిన. ఒక కొడుకు ₹1,00,000 తీసుకున్నాడు, ఒక కొడుకు ₹1,00,000 తీసుకున్నాడు. బాగా వేరు రేషన్ కార్డు ఒకటే దాంట్లో వేరువేరే ఉన్నాయి. వాళ్ళు ఇంకా తర్రగొట్టేది ఉన్నది. దానికోసం డెవలప్మెంట్ చేసుకోవడానికి, వాళ్ళు పిల్లలు చదివించుకోవడానికి మా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, సోనియా గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కౌబెల్ నాయకత్వం వల్ల ఇంకా తీసుకున్నారు కదా. 2 కొడుకులు, ఇద్దరికి ఇవ్వాలని అయిపోయినట్టునా? అంటే మిత్తి ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చే నెక్స్ట్ విస్తరణ వస్తుంది కావచ్చు అని అనుకుంటున్నాం. మీదే ఊరు రైతు? యువ రైతు. పచ్చనూరు. ఏం పండిస్తారు మీరు పంటలు ఎక్కువ? వ్యవసాయమే. వ్యవసాయంలో ఏం పంటలు ఎక్కువ? వరి. తీసుకున్నారు అప్పు? లోన్ తీసుకున్నాం. ఎంత? 1,60,000. 1,60,000 రెండో విడతకి వస్తుంది మీది? రెండో విడత. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఇలా 1,00,000 వరకు అయింది, 2 లక్షల వరకు వస్తుందని నమ్మకం అవుతుంది కదా? నమ్మకం ఉంది ఖచ్చితంగా. మనకు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. మాట అన్నదంటే తప్పేది లేదు. మనకు సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం ₹1,00,000 5 ఏళ్ల దాకా మాఫీ చేసింది. ఇది ఒకటేసారి మాఫీ చేయడానికి ఎట్లా చూస్తారు మీరు? చాలా సంతోషంగా ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? ఎకరన్నర. ఏమేమి పంటలు ఇస్తాం వల్ల? పొలమే. వరి పొలం. అప్పు తీసుకున్నావా మరి బ్యాంకులో? తీసుకున్నా. ఎంత? 60,000 వచ్చింది. రుణమాఫీ అయింది? అయ్యాలా? అయిపోయింది. ఏమనిపిస్తుంది? 60,000 ఒక్కసారి మాఫీ అయిపోయింది. ఇన్ని రోజులు భారం ఉండే. సంతోషంగా. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి కూడా మంచిగా అందుతుంది, కరెక్ట్ టైంకి అందుతుంది. ఆ రేవంత్ రెడ్డికి నెత్తిన పాలు పోసి మంచిగా గాడికి పూజలు చేసే సంతోషం. ఇప్పటికే రుణాల బారిన పడి మేము పెట్టుబడులు వెళ్ళక ఇబ్బంది పడుతున్న తమకు ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం తమకు ఎంతో ఊరటనిస్తుందని చెప్పి రైతులు చెబుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా మానకొండ నుంచి.